జాబ్ దొరికిందని, కాలేజ్ కంప్లీట్ చేశా అని, జాబ్ కూడా వచ్చిందని చెప్పి తన పేరెంట్స్ ని సంవత్సరాల పాటు మోసం చేశాడు. అని ఒక రోజు ఆ అబద్ధాలన్నీ బయట పడబోతున్నాయని తెలిసి వెంటనే ఊహించని దారుణం అనేది జరిగింది. 2021లో అమెరికాలో 23 ఏళ్ల అబ్బాయి చాడ్లర్ హెల్డర్సన్ తన పేరెంట్స్ కి తన కాలేజ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందని, తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కూడా వచ్చిందని చెప్పి తన పేరెంట్స్ కి చెప్తాడు. కానీ నిజానికి కాలేజ్ కంప్లీట్ అవ్వలేదు, తనకి జాబ్ కూడా లేదు. సంవత్సరాల పాటు తన పేరెంట్స్ ని అబద్ధాలతో నమ్మించాడు. కానీ ఒక రోజు వాళ్ళ ఫాదర్ ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడని తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడే చాట్లర్ కి అర్థమైంది తను చెప్పినవన్నీ అబద్ధాలు, అవన్నీ బయట పడబోతున్నాయని. ఎగ్జిక్యూషన్ ప్రకారం ఆ అబద్ధాలన్నీ బయట పడకూడదని చాట్లర్ తన పేరెంట్స్ ని చంపాడు. చంపిన తర్వాత ఆ ఎవిడెన్స్ ని దాచుతాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా ఫ్రెండ్స్ కి వాళ్ళ పేరెంట్స్ ఇలా వెకేషన్ కి వెళ్లారని చాలా మందికి చెప్తాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డ్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఇంకా డిజిటల్ ఎవిడెన్స్ అన్ని బయటపడతాయి. 2022లో కోర్టు తన ఇద్దరి పేరెంట్స్ ని చంపినందుకు మర్డర్ కేసు కింద చాట్లర్ కి శిక్ష వేస్తుంది. చిన్న అబద్ధంతో మొదలైన ఈ స్టోరీ చివరికి 2 ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.